నమస్తే, నేను మీ బోస్ కుమారి. తులసి చందు గారు, ఈ తులసి చందు అనేటువంటి ఆమెకు సంబంధించి క్లారిటీగా మాట్లాడుకోవాల్సిన అవసరం అయితే కంపల్సరీగా ఉంది. ఈమె హిందూ విధానాన్ని ఎందుకు నాశనం చేయాలని చూస్తుందా అనేటువంటి అనుమానాలు కలుగుతున్నటువంటి విధంగా చాలామంది మాట్లాడుతున్నారు చాలా రోజుల నుంచి. క్లియర్గా వినండి. ఖచ్చితంగా ఈమెకు సంబంధించి కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి, లేకపోతే సమాజానికి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిగా. ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో ఇంతకుముందు వేరే ఛానల్ ఉన్నప్పుడు, కేవల్ క్రియేషన్స్ ఉన్నప్పుడు కూడా నేను చాలాసార్లు చెప్పాను ఈమె గురించి. ఏమి చాలా ప్రమాదకరమైనటువంటి వ్యక్తిలాగా ఉంది అని. కానీ కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆడపిల్ల జర్నలిజం ఫీల్డ్లో బాగా రాణిస్తుంది, బాగా చెప్తుంది అనేటువంటి విధంగా. మామూలుగా అయితే న్యూట్రల్ జర్నలిజాన్ని నేను నమ్మను. ఎందుకు నమ్మనంటే, మొదట్లో నమ్మేవాడు, కానీ ఈ జర్నలిస్ట్ సాయి అనేటువంటి వ్యక్తిని చూసి నమ్మాను. అతను వైసీపీ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు ఏది చేసినా కరెక్టే, వాళ్ళు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళు ఏది చేసినా కరెక్టే. టీడీపీ పార్టీ లేకపోతే జనసేన పార్టీ అధికారంలో ఉన్నా లేకపోతే అధికారంలో లేకపోయినా వాళ్ళు ఏం చేసినా తప్పే అనేటువంటి విధంగా ఈయన విశ్లేషణ చూసిన తర్వాత నాకైతే న్యూట్రల్ అనేటువంటి ఉదాహరణ మీద అసహ్యం వేసేసింది. అట్లాగే చాలామంది చూశాను. ఈ ప్రొఫెసర్ నాగేశ్వరం అనేటువంటి ఆయన్ని నమ్మిన తర్వాత అసలు ఈయన ఒక సైడ్ వింగ్ తీసుకొని, లెఫ్ట్ వింగో ఏదో తీసుకొని ఈయన చేసేటువంటి దద్దకారం చూసిన తర్వాత మొన్న తెలంగాణకు సంబంధించి అసలు ఎటువంటి ఆధారం లేకుండా జనసేన పార్టీ మీద నిందలు మోపి చివరికి ప్రాంతీయ విద్వేషాలని రెచ్చగొట్టేటువంటి విధంగా, అవి వచ్చిన తర్వాత దాన్ని సమర్థించేటువంటి విధంగా ఆయన తీసుకొచ్చినటువంటి స్టాండ్ నిజంగా చాలా బాధ కలిగింది. ఆ రావణ్ అనేటువంటి ఆయనకి సంబంధించి కూడా ఆ రావణ్ అనేటువంటి వ్యక్తిని వెనక్కి కూర్చోబెట్టుకునేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడే వస్తున్న వీడియోలు కొన్ని సభలో ఇద్దరు పాల్గొన్నారు. అట్లాగా ఈయన ప్లస్ అది కూడా కాకుండా రావణ్ని వదిలేయాలి, ప్లస్ ఈయన మీద ట్రోల్ చేసి ఈయన మీద వీడియోలు చేసినటువంటి వాళ్ళ మీద ఈయన కేసులు పెట్టినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఎంక్వైరీలకు వెళ్ళినటువంటి వాళ్ళు కూడా నాకు తెలుసు, కొంతమంది తెలుసు. బట్ ఈయన విషయంలో కూడా నాకు అది పోయింది. ఆ తర్వాత నాకు ఏమనిపించిందంటే, అవును, ఎవరి మతం వాళ్ళకు ఉంటుంది, ఎవరి కులం వాళ్ళకు ఉంటుంది, అదేవిధంగా ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. మళ్ళీ దీంట్లో న్యూట్రల్ ఏముంది దీంట్లో అనేటువంటి విధంగా అనుకునేవాడిని నేను. అనుకునేట్టుగా అర్థమైపోయింది. కాబట్టి న్యూట్రల్ అనేటువంటి పదం వేస్ట్, ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విషయం అర్థమైంది నాకు. కానీ మళ్ళీ తులసి చందుని చూసిన తర్వాత నాకు ఏమర్థమైందంటే, సరే ఓకే డన్, పర్లేదు అనిపించినా కూడా ఆమె తర్వాత ఆమె వెర్రితలలు వేస్తున్నటువంటి విధానం చూసిన తర్వాత అసలు టోటల్గా ఇక డిసైడ్ అయిపోయాను నేను. న్యూట్రల్ జర్నలిజం అనేది లేదు, ఓన్లీ మంచి జర్నలిజం. అంటే మంచి జర్నలిజం అంటే ఏం లేదు, వాడికి సంబంధించినటువంటి వాటిని ఫేవర్గా చెప్పుకొని మిగతా వాటిని ఎంతో కొంత ఎక్కువ పర్సెంట్, అంటే వాడికి సంబంధించినటువంటి ఇష్టమైన దాన్ని 60%, వాడికి ఇష్టం లేని దాన్ని 40% అంటే ప్రస్తావించడం. ఇది న్యూట్రల్ జర్నలిజం అంతే, ఇక దీంట్లో సమస్య లేదుగా. కాబట్టి వీళ్ళందరూ కూడా ఒక హిందుత్వ ద్వేషులుగా తయారయ్యి, అంటే నాకు ఎందుకు అర్థం కావట్లేదంటే, వీళ్ళ పైత్యం, వీళ్ళ పొగరు నాకు ఎందుకు ఆశ్చర్యంగా ఉందనంటే, ఎవడు మతం వాడిదబ్బా, ఎవడు విధానం వాడిది, వాడి మతానికి సంబంధించి హిందూ విధానం మీద మీరు విషం కక్కాల్సిన పరిస్థితి ఏంటి? ఒక టీమ్గా ఏర్పడిపోయి విషం కక్కుతూ విపరీతంగా టార్గెట్ చేసేటువంటి ప్రయత్నం చేయటం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం అనేటువంటి విధానాన్ని ముందుకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయడంతో పవన్ కళ్యాణ్ కొట్టాలి అనేటువంటి విధంగా ఓన్లీ పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఆయన మీద దుమ్మెత్తిపోసేటువంటి ప్రయత్నం చేయటం. ఎవడు ఉండదు. అసలు చంద్రబాబు నాయుడు గారి పేరుని ఎన్ని రోజులు అయిపోతుందో, ఏ న్యూస్ చూసినా, ఏ ఛానల్ చూసినా, లేకపోతే ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, ఏ వెబ్సైట్ చూసినా పవన్ కళ్యాణ్ పలానా వాళ్ళు పవన్ కళ్యాణ్ తిట్టారు, పవన్ కళ్యాణ్ని సనాతన ధర్మం మీద తిట్టారు. ఈ రకమైనటువంటి దానం మీద వెళ్ళిపోతుంది. దీంట్లో ప్రధానంగా ఈ తులసి చందు అనేటువంటి ఆమె ఈ రావణ్ అనేటువంటి వ్యక్తికి సపోర్ట్ చేసింది.